వారు ఎంతో దోహదపడినటువంటి దైవజనులు. వారు హైదరాబాద్ నుండి వచ్చారు. వారిని దేవుడే దీవించును గాక. ఈ సమయంలో వారిని వేదికను అలంకరించాల్సిందిగా మరి ఈ బాడీ దగ్గరికి ఇక్కడికి రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుంటున్నాం. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ ప్రెసిడెంట్ గారిని సుధీర్ కుమార్ గారిని దయచేసి ముందుకొచ్చి కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు పలకాల్సిందిగా కుటుంబ క్షేమం కొరకు, ఓదార్పు కొరకు, మన కుటుంబ ధైర్యంగా ఇంకా ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే వారికి సాక్ష్యంగా సహాయంగా ఉన్నారు, మరి ఈ సమయంలో వారి కుటుంబానికి, మరి ఆంటీకి, వారి కుమార్తెకి కూడా వారు ఆ రకంగా దోహదపడాలనేటువంటి దైవ సేవకుడిగా నేను వారికి విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి వారు వేదిక మీద రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తారు. సుధీర్ కుమార్ గారు ఇస్తున్నారు. దేవునికి వందనాలు. పనులు లేవు పాఠాలతో ఆనందంబోనుందా కనాన్పురము కరుగోదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మాణిక్యంబో విందు నందు మనము చేరుదాము. దయచేసి మన క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో దయచేసి ఎవరు ఏడవకూడదు, అల్లరి చేయవద్దు. దయచేసి వారి దైవజనులు వారు ఎంతో మందిని ఓదార్చి ధైర్యపరిచి అనేక ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి దైవజనులు ఈరోజు వారు మన క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి కృపను బట్టి వారు ప్రభునందు నిద్రించారు కనుక మీరు దయచేసి కొంతమంది దైవజనులు ఉన్నారు, వారిని ప్రేమించి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు కనుక వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏడవడం అనేది ఇక అలర్ట్ చేయొద్దని దయచేసి మీకు మేము జ్ఞాపకం చేస్తున్నా. మనమంతా నిరీక్షణాస్పదం కలిగినటువంటి వారము. మనందరికీ తెలుసు ప్రభు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మరి మృతులైనటువంటి వారిని వెంటబెట్టుకుని వస్తారనేది మనందరికీ తెలుసు కనుక దయచేసి ఈ సమయంలో మరి కుటుంబీకులకు, బంధువులకు, రక్త సంబంధులకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే దైవజనుడు కనుక చాలా మంది దైవ సేవకులు వస్తున్నారు. దైవ సేవకులకు మనం అవకాశం ఇవ్వాలి. వారి కుటుంబానికి ఎంతో శ్రేయోభిలాషులు కనుక వారిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి వారు ఉన్నారు కనుక దయచేసి వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు కూడా మనం చేసామా దయచేసి ఎవరు ఏడవద్దు. ఈ సమయంలో వచ్చినటువంటి ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ అధినేతలు సుధీర్ బాబు గారు ఉన్నారు. వారు ఈ సమయంలో మరి కీర్తి శేషులు సైనందం పాస్టర్ గారి గురించి వారి కుటుంబాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి చేరున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ, మరి విశేషంగా ప్రియులు ప్రభు యొక్క సేవకులు అయినటువంటి రెవరెండ్ నిర్మడి సదానందం గారు, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా నేను ఈ సందర్భంలో ప్రభు నామం పేరిట వారిని ధైర్యపరచాలని, చాలా దూరం నుండి నేను వ్యక్తిగతంగా శారీరకంగా నేను బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దైవజనుడితో నాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఏళ్ల తరబడి మా మధ్యలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఆ సహవాసము, ప్రేమ, ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంబంధం వలన నేను ఈ సమయానికి చేరుకోగలిగి ఉన్నాను. దేవుని మహాకృపది. గత 21 సంవత్సరాలుగా తమ్ముడు సదానందం గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. 1996వ సంవత్సరంలో విజయవాడలో నేను ఒక పెద్ద పాస్టర్ల సదస్సు నిర్వహించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దేవుని దాసులు ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారు ఎక్కడెక్కడ ఉన్నారని
వ్యక్తిగతంగా నేను అన్ని జిల్లాలు తిరిగి అలా వారిని వ్యక్తిగతంగా విజయవాడకు ఆహ్వానించినప్పుడు తమ్ముడు సదానందం గారు అక్కడికి రావడం జరిగింది. అది ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా దేవుడు దాన్ని ఆశీర్వదించారు. దాదాపు 1500 మంది సేవకులు అద్భుతంగా ఆనాడు విజయవాడ మహానగరం అంతా కూడా తిరిగి సువార్త కరపత్రికలు పంచి బహిరంగ పరిచర్య చేసి 152 మందికి బాప్తిస్మాలు ఇచ్చి కృష్ణానదిలో చాలా విస్తృతమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు ఆనాటి నుండి కృపనిచ్చి ఉన్నారు. అప్పటి నుండి మా మధ్యలో ఏర్పడిన అనుబంధము మరి తర్వాత నేను విజయవాడ నుండి హైదరాబాద్ కు నా యొక్క మరి రెసిడెన్స్ మకాం మార్చి ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఒకసారి ఇక్కడ ఈ పరిసరాలు ఏదో గ్రామానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు గట్కేసర్ ప్రాంతంలో ఎక్కడో రైల్వే గేటు దగ్గర జడ్సన్ అబ్రహాం గారు కారులో తాను దిగి నేను నా కారు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మరి అన్నయ్య నేను సదానందాన్ని మధ్యలో మనం కలవలేకపోయాము, ఇదిగో ఈ క్యాసెట్ తీసుకోండి అని ఆయన్ని తీసుకుని వచ్చి నాతో పరిచయం చేసినప్పుడు నేను సంతోషపడినాను. కొంతకాలమైన తర్వాత మరలా తాను మరి ప్రత్యేకంగా పనిచేయాలి వేరే స్థలంలో అని చెప్పి నన్ను సంప్రదించినప్పుడు మరి ఎక్కడైనా దేవుని పరిచర్యతంలో అవసరమైన చోట స్వార్థ పరిచర్య చేయవలసిన బాధ్యతను దేవుడు తన దాసులకు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అందరూ తిన్నవారికి పెట్టుకుంటూ పోతే తినని వారికి అన్నడు ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టేది ఎవరు, సువార్తను ప్రకటించేది ఎవరు అని నేను తమ్ముడు వెంట నడిచి నాతో మరి సహవాసంలోనికి మరి ఆహ్వానించి వారి యొక్క ఆకాంక్ష మేరకు మా పరిచర్యలో భాగస్వామ్యం చేస్తున్నాం. మరి ఈ రోజున తమ్ముడు తాను ఇచ్చినటువంటి నివేదికలను అనుసరించి అనేక ప్రాంతాలు తిరిగి నశించిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా ఇహలోక సంబంధమైన మరి అనేకమైనటువంటి పాపములతో నిండి ఉన్న ఈ దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ప్రపంచంలో ప్రజల దృష్టిలో మనుషులు విలువ కలిగిన వారిగా కనిపించకపోవచ్చు. సువార్తను ప్రకటించేవారు పాదములు సుందరములు, పర్వతముల మీద అవి సుందరములు కనుక వారి పాదములే సుందరములు అన్నప్పుడు సువార్తను ప్రకటించడం యొక్క ఆవశ్యకతను దేవుడు దాన్ని ఆ మాట ద్వారా తెలియజేసి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరమ తండ్రి రొమ్ములో అనుకొని ఉన్నటువంటి ఆయన కుమారుడు సశరీరుడుగా ప్రత్యక్షం కావడానికి కారణం ఆదాము వలన లోకములో ప్రతి మానవుని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి ఒక భయము, ఒక మరణము, శరీర రీతిగా కలిగే ఈ మరణము, ఆత్మీయంగా మరణించినటువంటి మనిషి తిరిగి జన్మించవలసిన ఆవశ్యకతను దేవుడు జ్ఞాపకం ఉంచుకొని కృప కలిగినటువంటి వాడై తన కుమారుడైన క్రీస్తు ప్రభువును కన్యక గర్భం ద్వారా ఈ లోకంలో పాపరహితుడుగా జన్మింప చేసి ఉన్నాడు. పాపం వల్ల మరణిస్తున్న ప్రతి మానవుని భయముతో మరి ఎట్టి నిశ్చయత లేని స్థితిలో ఉంటున్నటువంటి మానవుణ్ణి తిరిగి దేవునితో సమాధానపరచడానికి ఈ లోక ప్రజలకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలుగు చేయటానికి తన ప్రజలను ఆయనే గొర్రెల కాపరిగా ఉండి త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి మనుషులు గొర్రెల తిరిగి ఆయా ప్రాంతంలో చెదరి ఉన్నప్పుడు వారిని తన దొడ్డిలో చేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు కాపరి వలె అవతరించి ఉన్నారు. విసిగి చెదరి ఉన్న ప్రజలను తన సువార్త ద్వారా సువిశేషణ ద్వారా ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ప్రభు సెలవిచ్చినటువంటి ఆ మాట ఎన్నటెన్నటికీ మనము మర్చిపోజాలనటువంటిది. ఇవాళ పాపం అనేటటువంటి భారము ప్రతి మానవుని పైన ఉన్నది, కానీ ఆ పాపమును నశింప చేయటానికి పాపము ఎరుగనటువంటి క్రీస్తు ప్రభువు
పాపముగా చేయబడి ఉన్నాడు మన నిమిత్తమై. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని మన స్థానంలో మనకు బదులుగా శిలువ మరణమునకు అప్పగించి ఉన్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలాగ వెల్లడిపరుచున్నాడంటే తన కుమారుణ్ణి మన స్థానంలో మనం అనుభవించవలసిన శిక్షావిధిని తన పైన మోపి, ఆయన శక్తివంతుడు కనుక, ఆయన సమస్యలు చేయగలిగినటువంటి వాడు కనుక, ఆయన అంతమునై ఉన్నాడు కనుక, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నవి కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై తన ప్రాణమును శిలువలో తన రక్తమంతా చిందించడం ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మన ఎడల తనకున్నటువంటి ఆ యొక్క కన్సర్న్ ని లోక ప్రజలందరూ తెలుసుకునేలాగా బయలుపరుచున్నాడు. రోమా 5:8 మనం చూస్తున్నాము. ఇట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. కొన్ని మచ్చలు తీస్తారండి దయచేసి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు ఉన్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగాని క్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు చనిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రేమ మరణము అగునంతగా పురికొల్పి మరణమంత బలవంతమైనది కనుక దేవుని యొక్క ప్రేమ దేవుని కుమారుడైన క్రీస్తును బలవంత పెట్టి తండ్రి చిత్తమునకు లోబడిలాగున నశించిపోవచ్చున్న సర్వ లోకంలో ఉన్న మానవాళి యావత్తును తిరిగి తనతో సమాధాన స్థితిలో మరలా తన ఎదుకు రావాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఆ విధంగా సమాధాన సువార్తను ప్రకటించడానికి తన దాసురాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో నేను కూడా ఉన్నందుకు నేను సంతోషపడుతూ ఉన్నాను. ఇక్కడ అనేక మంది దైవజనులు ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అనేక మంది విశ్వాసులు ప్రభువును ఎరిగిన వారు ఉన్నారు. ఆయన ఆత్మశక్తిని ఎరిగిన వారు విశ్వాసమును బట్టి ప్రభువులో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో తమ పేర్లు నమోదు చేయబడిన వారు అనేకులుగా ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయినటువంటి అనగా ప్రభు యొక్క సంకల్పంలో ప్రవేశింపనటువంటి ప్రభు యొక్క సువార్తకు లోపడినటువంటి వారు ఇంకా అనేక మంది ఉంటూ ఉండగా విశ్వసించి లోబడినటువంటి వారు ప్రభువును హత్తుకొని ఉన్నవారు, ఆయన సువార్తను విశ్వసించినటువంటి వారు, ఆయన పునరుత్థానమునందు విశ్వాసము కలిగినటువంటి వారు ఎంతో ధన్యులని ఈ శుభ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నిజంగా శుభ సందర్భము. చాలా మంది అనుకోవచ్చు మనిషి చనిపోయి ఎంతో దుఃఖపడుతూ కుటుంబం అంతా నిరాదరణకు గురైన తరుణంలో ఈయన ఇది శుభతరుణం అని చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన నిన్నటి దినానే ఆయన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయినది. హల్లెలూయా. The moment he left this body, his spirit, his soul has already gone to be with the Lord forever. పరిశుద్ధుడైన దేవునితో యుగ యుగమును జీవించుట కొరకై ఆ దాసుని యొక్క దేవుని తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సొంత రక్తము చేత పాపములను తన యొక్క పాపములను ఆయన యొక్క గొర్రెపిల్ల రక్తములో ఉదుకుకొనినటువంటి ఈ దాసుడు హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఈ దేవుని దాసుడైన సదానందం వారి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నదని ఈ సందర్భంలో అందరికీ మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తూ, మరి ఇతరుల వలె మనము విశ్వాసం లేని ఇతరుల వలె దుఃఖపడుట మంచిది కాదని కుటుంబ సభ్యులకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. వారు విడిచి వెళ్ళినటువంటి పనిని మీరు కొనసాగించవలసిన బాధ్యత. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదనతో యుగ యుగములు నిత్య నరకాగ్ని పాలు వారు కాకుండా తాను కొందరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా పరిచర్య చేసేది వాస్తవమే. దేవుని ప్రియ ప్రజలారా, సంఘములను ఏమీ లేదు, కానీ దైవ చిత్తానుసారముగా ఏర్పడిన ఆ సంఘమును ఈ విధముగా పనిచేసే దైవజనులను తమ యొక్క ప్రార్థనలతో తమ యొక్క ప్రోత్సాహంతో అనేక ఇతరుల యొక్క సంఘం వెళ్ళలేదు కనుక సంఘ కాపరి సంఘ అధ్యక్షులు
వారు అనేక మంది ఇటువంటి దైవదాసులను ప్రోత్సహించి ఈ నశించిపోతున్న ఆత్మలను వెనక్కి రక్షించట కొరకై ప్రభు వచ్చిన ఆ యొక్క గొప్ప ఆ యొక్క కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘములు స్థాపించడానికి దేవుడు కొందరికి సహాయం చేస్తున్నారు. కొంతమంది సంఘములు మరి నిర్వహించడానికి అనేక సంఘములలో తిరిగి పనిచేయడానికి సువార్థకులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ విధంగా సువార్తను ప్రకటించుడే ముఖ్యమైనటువంటి ధ్యేయం తప్ప మరి పాస్టర్ గానా ఇవాంజలిస్ట్ గానా అనేటువంటిది కాదు. యు మే బి ఏ సండే స్కూల్ టీచర్, యు మే బి ఏ జస్ట్ ఎ ప్రేయర్ వారియర్. ఒక ప్రార్థనా యోధుడుగా మీ సంఘంలోనే మీరుండి అనేకుల కొరకు ప్రార్థన చేయవచ్చు. మీరు మీ సండే స్కూల్ క్లాస్ టీచ్ చేసేటప్పుడు ఎంతో డెడికేషన్ తో దేవుని వాక్యమును చదివి దాని సారాంశాన్ని మీరు వ్యక్తిగతంగా గ్రహించుకొని దేవుని బిడ్డల యందు నిజమైన ప్రేమతో ప్రభు ఎత్తి ఆవేదన కలిగి మరి నశించుచున్న వారి ఎడల తాను మరి తన నిర్వర్తించవలసిన బాధ్యతను జ్ఞాపకం ఉంచుకొని తన ముఖమును చెకుముకి రాతి వల్ల చేసుకున్న ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనందరి పైన ఒక గురుతర బాధ్యతను అప్పగించి ఉన్నారు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సమస్త జనులను మనం ఏం చేయాలట? శిష్యులుగా చేయాలి. మరియు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ వారు గ్రహించుకున్న వలన వారికి మీరు బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండకపోతే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరములుగా జీవించి ఇన్ని ప్రాంతములు తిరిగి ఇంతమందికి స్వార్థను ప్రకటించే అవకాశం పొంది ఉండరు. దేవుడు తన దాసుని బలపరిచారు. ఈజ్ అన్ ఇండిజినస్ మిషనరీ. ఈయన భారతదేశంలో పెద్ద పెద్ద విదేశాల నుండి మన సంస్కృతి సభ్యతలు లేని ఇతరులు వచ్చినప్పుడు వారికి చూపే గౌరవం ఇక్కడ సాధారణంగా తిరుగుతూ వీధిలో స్వార్థను ప్రకటించే వారికి ఆగండి, ఒక క్షణం ఆగండి దయచేసి. మీరు తర్వాత దయచేసి మీరు ఒక్క 2 నిమిషాలు ఆగండి. అయ్యా చూడండి, వీరు ఫుట్ సోల్జర్స్ అంటాము. అనగా పదాతి దళములో ముందు వరుసలో ఉండి, సైన్యంలో ముందు వరుసలో ఉండి యుద్ధోపకరణములను ధరించుకొని పోరాట యోధులుగా విశ్వాసపు డాలు మరి విశ్వాసము కలిగినటువంటి వారై సత్యమును మరి వాక్యమును సత్యవాక్యమును ఈ ఖడ్గమును మరి ధరించుకొని విశ్వాసమును డాలుతో అనగా సర్వాంగ కవచమును మరి మన శరీరాలకు అవసరమైన వాటన్నిటినీ ధరించుకోవడానికి శక్తి సంపన్నమైన ఈ లేఖనాలని ఈ మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు గాని మనుషులు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మూలముగా వలన మనుషుడు జీవిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించునని చాలా మంది మనం పాటలు పాడుతూ ఉంటాం. అవి పాటల వరకే పరిమితం చేస్తే ఏమీ ప్రయోజనం లేదు ప్రియులారా. మరణాన్ని గురించి మనం అనుకుంటున్నాం. వీఆర్ యాక్చువల్లీ మనమందరము వాస్తవికంగా మృత స్థితిలోనే పుడుతున్నాం లోకంలో. ఎందుకంటే ఆదాము గారి యొక్క శరీరంలో నుండి ఆయన మూలములో నుండి పుట్టినటువంటి వారు. కానీ ఒక్క మనుషుల ద్వారా లోకంలో మరణం వచ్చింది, పాపం వచ్చింది, అవిధేయత వచ్చింది, దేవుని ఉగ్రత దిగి వచ్చింది. దేవుడు వారిని నశింప చేయకుండా దేవుడే కృప మహానైశ్వర్యం కలిగిన వాడు కనుక దేవుడే సర్వోన్నతుడై సర్వశక్తిమంతుడై సర్వకృపానిధి అయిన దేవుడు కనుక తన కుమారుణ్ణి మన అందరి పాప విమోచనార్థమై పంపించున్నాడు కనుక కుమారుడు ద్వారా దేవుడు మనకు కృపను తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితిని తీసుకుని రావాలని కనిక గర్భము ద్వారా జన్మించిన తన పాప మెరుగని మరి గొర్రెపిల్ల వంటి తన కుమారుని గవని వెలుపట శ్రమ పట్టుకు అప్పగించి ఆయన చిందించిన ప్రతి అమూల్యమైన రక్తపు బిందువుల ద్వారా అది ఈనాటి వరకు ప్రశస్తమైనటువంటి రక్త బిందువులుగా రక్తధారలు స్రవిస్తూ ఉన్నాయి.
పాపులను శుద్ధీకరించడానికి, ఆత్మీయంగా వారికి అంటినటువంటి ఆ యొక్క అవిధేయతల వలన, అతిక్రమముల వలన, దేవునికి దూరముగా జీవించుండడం వలన, మృత స్థితిలో ఉండి తాము ఎరుగక చేసిన ప్రతి విధమైన తిరుగుబాట్లను దేవుని దృష్టిలో మరి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు అర్పించినటువంటి ఆ అర్పణను బట్టి ఈ రోజున మనమందరము దేవుని కృపాశ్రమ వద్దకు రావడానికి ఆ కుమారుడు అంగీకరించి ఉన్నాము. ఆ కుమారుడు రక్తంలో విమోచింపబడి ఉన్నాము. ఆయన స్వార్థను విశ్వసించి ఉన్నాము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు తప్ప బాప్తిస్మమును పొంది మరి ఇహలోక సంబంధమైన అనేకమైన నీతి క్రియలు చేస్తూ ప్రజల దృష్టిలో జస్టిఫై చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో, మంచి పేరు కోసం మరి మానవులు విధించినటువంటి కట్టుబాట్లను అనుసరించి సామాజికంగా ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నాలతో అట్టి తత్వంతో కూడినటువంటి విధానము మన క్రైస్తవ్యంలో లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక హల్లెలూయా ఎవడును అతిశయపడటానికి వీలు లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. Unfortunately today there are too many people that are puffed up in a false religion. God is not wanting his people to be puffed up in those ways. God wants his people to be humble. Hallelujah. Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు తను తాను హెచ్చించుకోలేదు, తండ్రిని హెచ్చించి ఉన్నాడు. ఆమేన్. తండ్రిని ఘనపరిచి ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే తనకు అన్నపానములుగా భావించుకొని ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటే నా యొక్క విధి అని. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి మరి తొలగించమని ఆ యొక్క ఏ వనమండి అది గెత్సేమనే వనములు. ఒక వనములోనేమో ఒక వ్యక్తి ఆయన మాటలు తిరస్కరించి ఆయన మాటకు విలువనివ్వకుండా భార్యను నమ్ముకొని భార్య మాట విని ఇరువురు ఏకీభవించి పాపము చేసి ప్రభు యొద్ద నుండి పారిపోయి తప్పించుకొని చెట్ల చాటును దాక్కుని ఉంటే మరి ఒక ఆదాము వచ్చినాడు. హల్లెలూయా. మరి ఒక వనములో ప్రత్యక్షమైనాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు.